ఛానల్ రోజు ఫాలో అవుతున్నాను, రోజు బాగా చెప్తాను చిట్కాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రిస్మస్ కిచెన్ ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి, మంచి మంచి వీడియోస్ అన్ని వస్తాయి. ఫాస్ట్ ఇప్పుడే ఫాలో అవ్వండి, లైక్ షేర్ కామెంట్ అన్ని. మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఇంకా ఈరోజు అయితే పెళ్లి వీడియో పెడతానని చెప్పాను కదా. మార్నింగ్ అయితే ఇక్కడ మధ్యాహ్నం భోజనం టైంకి అయితే వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళందరితో మా ఆయన గారు మాట్లాడారని చెప్పాను కదండి. ఇంకా మేము ఈవినింగ్ వచ్చేటప్పటికైతే రిసెప్షన్కి కూర్చోబెట్టిన వాళ్ళని అయితే తయారు చేయడానికి తీసుకెళ్లారండి. ఇంకా లగ్నం అయితే కొంచెం బేగా పడింది కదా, ముందు గౌరీదేవి పూజ అవన్నీ చేయించడానికి. ఇంకా అందుకని మేము ఈవినింగ్ వచ్చేటప్పుడు అయితే ముందు బయటకైతే వెళ్ళి భోజనం అది చేసిన తర్వాత ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళందరితో మాట్లాడినవి అవన్నీ వీడియోస్ ఉన్నాయి చూడండి. అందరూ నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నానని అయితే చెప్తున్నారు. వాళ్ళందరికీ నేను వీడియోలు అయితే చేశాను మీకు చూపించడానికి. ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది మేము భోజనం చేసేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు జస్ట్ నేను మార్నింగ్ అయితే తీసానండి ఈ వీడియో. అదే మధ్యాహ్నం వచ్చానని చెప్పాను కదా, అప్పుడుదనమాట. ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. ఫోటోగ్రాఫర్ అండి యశ్వంత్ నాకైతే హాయ్ చెప్తున్నాడు. వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని నేనైతే చెప్తున్నాను అనమాట. ఇంకా నైట్ వచ్చిన తర్వాత చూడండి మా ఆడపడి చాలా అబ్బాయిని మా ఆయన గారు ఎలాగా భయపెడుతున్నారు. అవునా అమ్మ నువ్వు వదిలి చెప్పు. ఏమని చెప్పాలి? ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాలి. మీ ఛానల్ రోజు ఫాలో అవుతున్నాను, రోజు బాగా చెప్తాను చిట్కాలు. ఇప్పుడు మీరు చెప్పండి. బాగా చెప్పారు. ఏం చెప్పాలి కదా, ఏం చెప్తారు ఛానల్ గురించి? వాళ్ళందరూ చెప్పారు. ఏం చెప్పారు? ఏం చెప్తారు చెప్పండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పండి చెప్పండి. స్టార్ట్ 1 2 3. ఇంకా చాలా మంది వచ్చారు, అందుకే లేట్ అయిపోయింది అనమాట మీరు రావడం. ఇంకా వీళ్ళైతే మా ఆయన గారు వాళ్ళ పిన్ని ఇంకా బాబాయ్ అండి. వీళ్ళు కూడా రెగ్యులర్గా నా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవుతారంట చెప్తున్నారు. ఈ అమ్మాయి అయితే వాళ్ళ కోడలండి, అంటే నాకు తోడుకోడలు అవుతుంది అనమాట. మేము ఇంకా కళ్యాణ మండపంకి వచ్చేటప్పటికైతే పెళ్లి కూతుర్ని తయారు చేయడానికి అయితే రూమ్లోకి అయితే తీసుకెళ్ళిపోయారండి. అంటే రిసెప్షన్ అది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ముందే కూర్చోబెట్టాలని చెప్పాను కదా, ఇంకా అందుకని చెప్పి ఇంక బయటకు అయితే వచ్చామండి. ఇంక స్టేజ్ మీద అయితే లేరనమాట. ఇంక పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇద్దరిని రెడీ చేస్తున్నారు పెళ్లిపేటల మీద కూర్చోబెట్టడానికి. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయన గారు వాళ్ళనైతే ముందైతే మనం భోజనం అయితే చేసిన తర్వాత ఇంకా పెళ్లి వరకు అయితే ఉండొచ్చు అనేసి అన్నారనమాట. ఇంక బయట వెయిట్ చేస్తున్నామండి. మా ఛానల్ మొత్తం వీళ్ళందరూ చూస్తున్నారని అయితే చెప్తున్నారనమాట. అందుకనే నేను ఒరిజినల్దే వాయిస్ అయితే ఉంచానండి. వచ్చారు అందంగా ఉన్నా తెలుసా పెద్దమ్మ, హాయ్ చెప్పు. ఎందుకు కవర్ చేసేస్తుంది పెద్దమ్మని. ఎండలో ఎవరు పొట్టు పెట్టుకోకపోయినా సరే బాబు వేస్తాడండి.
నాకు తెలియలేదు నాకు మొన్న ఐమంత పిల్లలు తీసి బాబులు ఉన్నావు అని చెప్తాను. వాళ్ళు యూట్యూబ్లో ఇంకా ఇక్కడ నుంచి అయితే భోజనాల దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా భోజనం చేసిన తర్వాత అయితే ఇంకా పెళ్ళి అయ్యే వరకు కూర్చోవచ్చు అని చెప్పి ఇంకెక్కడ కూడా ఒకసారి అందరూ ఏం మాట్లాడారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చాలా ఇంకేమైనా చెప్పాలా షేర్ చేయండి. ఏడు కొట్టాలి చెప్పండి. చూసారా ఇంకెక్కడైతే ఇదిగోండి మా ఆడపడుచు దివ్య మా ఇంటి వెనకాతలు ఉంటుంది కదండి తను, ఇంకా వాళ్ళ అమ్మగారు అనమాట మా చిన్నత్త గారు ఈవిడ, ఇంకా మా ఆయన గారు వాళ్ళ మేనత్త, మొత్తం అందరూ భోజనాలు అయితే చేస్తున్నారండి. చూడండి వాళ్ళ వైఫ్ కి ఎంత హెల్ప్ చేస్తున్నారు, పిల్లలకి తినిపిస్తున్నారు. అది కూడా చూడండి ఎంత బాగా తినిపిస్తున్నారు. అదిగోండి నేను ఆల్రెడీ చెప్పాను రాకముందే ఎంత హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ వైఫ్ చూడండి, పిల్లలకి తినిపిస్తున్నారని. చూపించండి. డిప్పు ఏది డిప్పు హ్యాండ్ వాష్ వచ్చే వారికి వెళ్ళాలి. ఐస్ క్రీమ్ బాగుంది, హాయ్. ఐస్ క్రీమ్ కన్నా నాక హాయ్. ఇటువైపు తిరుగు. కాదు ఏ వీడియో చూసావు చెప్పు, లాస్ట్ వీడియో చెప్పావు. ఇప్పుడు ఏ వీడియో చూసావు లాస్ట్ లో? బాగుందా? చూసావా? ఓకే. ఎవరో తిప్పారు అంటే ఎవరో తిప్పారా? ఓకే. ఎవరైనా క్రిస్మస్ కిచెన్ ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి, మంచి మంచి వీడియోస్ అన్ని వస్తాయి. ఫాస్ట్ ఇప్పుడే ఫాలో అవ్వండి, లైక్ షేర్ కామెంట్ అన్ని పెట్టేయండి. మంచిగా పాపులర్ అయిపోవాలి. డాడీ కోసం చెప్పండి. ఎప్పుడు జోకులు వేస్తూనే ఉంటారు. ఇగో నీ కోసం ఏదో చెప్తుంది. ఇటువైపు కూడా ఆల్రెడీ ఇందాక ఏం తిన్నారు, దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏంటి? ప్లేట్ వైపు చూపించు. నోట్ చేసుకుంటారు అంటే ఇంటికి వెళ్ళి కరెక్ట్ గా ఆవిడ చెప్పలేదు వాళ్ళకి ఏం తిన్నారు ప్లేట్ లో చూసుకుంటారు. ఓన్లీ మై పెద్దమ్మ. నమస్తే. ఇంకెవరైనా పెద్దమ్మ ఐస్ క్రీమ్ తింటున్నారు ఫ్రెండ్స్, డ్రెస్ మ్యాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా బయట భోజనం అయిపోయిన తర్వాత లోపల పెళ్లి మండపానికి అయితే వచ్చానండి.
జడైపోయిందా ఒక 2 minutes అలా ఓన్ చేసి ఒక్క నిమిషం పెట్టేస్తాను ఒక్క నిమిషం ఆగు హాయ్ చెప్పాలి ఒక్క నిమిషం అంత పెళ్ళి వచ్చేస్తాను ఏడ్చాడా ఎందుకు అయ్యయ్యో
कमलांगे उदर पिलका बने अवदान ध्रुवन ध्रुवंशा तस्मेत वायुपुनां जपुना स्वधि ओम सानोर्मेश्वर హాయ్ నమస్తే వ్యూయర్స్ ఇంకా మాకు ఎండాడలోని పెళ్ళిళ్ళు ఒకేసారి 2-3 పెళ్ళిళ్ళు అయితే అయిపోతాయండి. అంటే పెళ్లి లగ్నాలు కాకపోయినా సరే పెళ్ళిళ్ళు, పసుపు దంచడాలు, అలాగే రాటేయడము ఇవన్నీ ఒకే రోజు ఎక్కువ పడతాయి అన్నమాట. ఇంకా అన్నీ ఇంపార్టెంటేనండి. కంపల్సరీగా ఇక్కడ అటెండ్ అవ్వాలి, అక్కడ అటెండ్ అవ్వాలి. ఈరోజు పెళ్లి రోజు నాడైతే తెల్లవారి రవలిని అయితే పెళ్లి కూతురు చేయడం ఇదంతా అయ్యింది కదండి. ఇంకా మధ్యాహ్నం అయితే వచ్చి కనబడ్డాను. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో కూడా అన్నీ సర్దుకునేవి అవన్నీ ఉంటాయి కదండి. మళ్ళీ నైట్కి అయితే ఇక్కడికి బయలుదేరి వచ్చామా. ఇక్కడ మొత్తం పెళ్ళది అయిపోయి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి మళ్ళీ రేపు తెల్లవారు అయితే రవలిని పెళ్ళండి. రేపు తెల్లవారు ఈరోజు పెళ్లి కూతురు చేశారు కదా, ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలన్నమాట. అస్సలు ఒక్క నిమిషం అయితే నాకు ఖాళీ అయితే అస్సలు ఉండట్లేదు అనమాట. కాకపోతే ఇంక ఈ పెళ్ళిళ్ళ సీజన్ వస్తేనేనండి ఇంకా ఫుల్గా బిజీగా అయితే ఉంటాము. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయి మోడం వచ్చిందంటే ఇంకా ఖాళీగానే ఉంటామండి. ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా మా ఊర్లోని అమ్మవారి పండగలు అవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా అక్కడ కూడా మేము బిజీ అయిపోతాము. కాకపోతే నా ఛానల్ని చాలామంది అయితే చూసి ఇప్పుడైతే మాత్రం మేము చూస్తున్నామని చెప్తున్నారండి. రెగ్యులర్గా మేము ఎప్పుడు చేసుకునేవే, కాకపోతే నేను వీడియో షూట్ చేయడం వల్ల అయితే తెలుస్తుంది అనమాట అందరికీ. ఇంకా మా ఆయన గారు వచ్చిన తర్వాత ఇంకా తను నేను కూడా పైకైతే వెళ్ళి అక్షంతలు అవన్నీ వేసిన తర్వాత అయితే ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ మాత్రం చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ రేపటి వీడియోతోనైతే తప్పకుండా కలుస్తాను. అప్పటి వరకు బాయ్. అలా ఓకేనా ఫైన్ చేయించాను అందాక ఫోటోలు వస్తున్నాయి కదా. అదే అసలు